దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సర ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన శుభములు వందనాలు ఈ సంవత్సరం తెలియజేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నమ్మకత్వం కలిగి మనం దేవునిలో ఉండాలి. ఈ సమయము టైం అనేది దేవుడు మనకు అప్పగించిన ఒక ధనాగారము లాంటిదండి. ఒక ధనాగారము లేక డబ్బు సంచి దేవుడు మనకు అప్పగించాడు అనుకోండి. ఆ డబ్బు సంచిని మనం ఎంత జాగ్రత్తగా వాడతాం, ఎంత జాగ్రత్తగా కాచి కాపాడుతాం. అదే విధముగా సమయము కూడా ఇది ఒక ధనాగారం లాంటిదే దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. పాత సంవత్సర చరిత్రలో కలిసిపోయింది. అది మరలా మనం తిరిగి చూడలేం. కాబట్టి ప్రతి మూమెంట్ కూడా, ప్రతి క్షణము కూడా దేవుని దగ్గర నుండి వచ్చే బహుమానమే. గమనించండి, ప్రతి మూమెంట్ దేవుని దగ్గర నుండి వచ్చు బహుమానమై ఉన్నది. ఒక సామెత ఉంటుంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనగా సమయము సముద్రపు అల ఎవడి గురించి కూడా ఆగదంటండి. ఆ సమయం అయిపోతూనే ఉంటుంది, సముద్రపు అల వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎవరో ప్రెసిడెంట్ గారు వస్తారు, పిఎం గారు వస్తారు, ఆ టైడ్ అలాగ ఆపు చేయండి, సముద్రపు అలను అలాగ ఆపు చేయండి, లేక సమయాన్ని స్తంభింపచేయండి అని చెప్పినట్లయితే అది జరగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో మ్యాన్. ఎవరి గురించి కూడా అది ఆగదు. అయితే నిత్యత్వములో దేవునితో ఉండాలి అంటే, నిత్యత్వము ఎటర్నిటీలో దేవునితో మనం ఉండాలంటే, ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని ఏ విధముగా సద్వినియోగం చేశావు, సమయాన్ని ఏ విధముగా గడిపావు, సమయాన్ని ఏ విధముగా వినియోగించుకున్నావు, దాని మీద ఆధారపడి ఉంటుంది నీ నిత్యత్వములో దేవునితో గడపడం అనేది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ హెచ్చరిస్తున్నది రిడీమ్ ద టైం అంటాడు. రిడీమ్ ద టైం అనగా బై అప్ ఆపర్చునిటీస్. మనకు రావాల్సిన అవకాశాలు మనం కొనుక్కోవాలి. రిడీమ్ ద టైం. సమయంను పోనివ్వక అంటాడు పౌలు భక్తుడు. సమయాన్ని పోనివ్వక, సమయాన్ని మనం పట్టుకొని ఉండాలి. పోనివ్వడానికి వీల్లేదు. వేస్టెడ్ టైం మీన్స్ వేస్టెడ్ ఆపర్చునిటీస్. సమయాన్ని మనం ఎప్పుడైతే వినియోగించుకోవడం లేదో, ఉపయోగించుకోవడం లేదో, గొప్ప గొప్ప అవకాశాల్ని జారవిడుచుకుంటున్నామని అర్థం. ఆమేన్. గొప్ప గొప్ప అవకాశాలు జారవిడుచుకుంటున్నామని అర్థము. అయితే ఈ సమయాన్ని మనం స్టోర్ చేయలేం. ఒక రిఫ్రిజిరేటర్లో పెట్టి, అక్కడ పెట్టి, ఒక డ్యామ్ కట్టి, ఒక వాటర్ని ఏ విధముగా నిల్వ చేస్తామో ఆ విధముగా సమయాన్ని నిల్వ చేయలేము. సమయం అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించిన తరువాతే మరొక సమయం వస్తుంది. ఒక సమయం వినియోగించుకుంటాం, మరొక సమయం వస్తుంది. సమయం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆపర్చునిటీస్ ఆ విధముగానే వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియులారా, ఈ లోకంలో మనము వాడిన సమయమే మన నిత్యత్వములో కళను, అందాన్ని, బ్యూటీని సంతరించుకుంటూ ఉంటుంది. ఈ లోకంలో ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఎంత గొప్పగా వాడి ఉన్నావో అదే నిత్యత్వంలో నీకు అందాన్ని తీసుకుని వస్తుంది. నిత్యత్వంలో నువ్వు బ్యూటీ కావాలంటే, దేవుని దగ్గర అందమైన జీవితం నీకు కావాలంటే, ఈ లోకంలో ఈ సమయాన్ని ఎలా వాడావు అనే విషయాన్ని మనం గమనించువారుగా ఉండాలి. చాలాసార్లు మనం అంటాం, ఏం చేస్తున్నావు అబ్బాయి అంటే, ఏం చేయట్లేదని జస్ట్ కిల్లింగ్ టైం అంటారు. సమయాన్ని మనం చంపలేం. అలాగా మీన్స్ ఇంజ్యూరింగ్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇంజూర్ చేస్తున్నావు, దెబ్బతీస్తున్నావు అని అర్థం కిల్లింగ్ టైం అంటే. ఆమేన్. హల్లెలూయా. మరొక సంవత్సరం ఒక ఛాలెంజ్తో మన ముందు కనబడుతున్నది 366 రోజులతో.
366 రోజులతో ఒక ఛాలెంజ్తో, ఒక సవాలుగా మన ముందు కనబడుతున్నది. ఈ సమయాన్ని, ఈ 366 రోజులు ఏ విధముగా వినియోగించుకోవాలి. కాబట్టి మనము తప్పనిసరిగా సమయం ఎంత విలువైనదో, ఎంత వాల్యుబుల్ టైమో అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడువారుగా ఉంటాం. చాలామంది అంటారు టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. టైమ్ ఈజ్ గోల్డ్. ఏమేన్? టైమ్ ఈజ్ గోల్డ్. సమయం అనగా బంగారం అంటండి. సమయం యొక్క విలువ అది ఎంత ప్రశస్తమైనదో మనం తెలుసుకోలేకపోయినచో దాని పట్ల మనం భద్రత, జాగ్రత్త మనం చూపించలేం. అదే బంగారం అన్నదనుకోండి, ఆ బంగారు వస్తువు ఎక్కడ పోతుందో అని మనం ఆ బంగారు వస్తువు మీద మన మైండ్ అంతా ఉంటుంది. డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఒకవేళ పోతాయేమని ఆ డబ్బుల మీదే మన మైండ్ అంతా ఉంటుంది. విలువైన దాని మీద మన మైండ్ కేంద్రీకరిస్తాం. కాబట్టి అన్నిటికన్నా విలువైనది సమయం. ఆ సమయం మీద మన మైండ్ కేంద్రీకరించాలి. ఆ సమయం పోతుంది, ఆ సమయం తగ్గిపోతుంది అని ఆ సమయం మీద మనము జాగ్రత్త వహించే వారిగా ఉండాలి. ఒక్క నిమిషం, 1 మినిట్. చాలామంది అంటారండి 1 మినిట్లో వచ్చేస్తూ ఉంటారు, గంట తర్వాత ఈవినింగ్ ఎప్పుడో వస్తాడు. చాలామంది 1 మినిట్ అది అలవాటండి. ఫోన్లు మాట్లాడేటప్పుడు కూడా 1 మినిట్, ప్లీజ్ వెయిట్ 1 మినిట్ అంటారు, అది మాట్లాడమే మానేస్తాడు. ఆ విధంగా చాలామంది 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ అని అలవాటుగా మాట్లాడేవారుగా ఉంటారు. అయితే ఆ 1 మినిట్ అనగా 60 సెకండ్స్లో ఏం జరుగుతుంది మనం చూసినట్లయితే 1500 కిలోమీటర్లు ఈ భూమి తన మీద దాన్ని తిరుగుతున్నదండి. 15,000 కిలోమీటర్లు ఆ ఇరుసు మీద ఈ భూమి తిరుగుతున్నది 1 సెకండ్లో, 1 నిమిషంలో. దేవుని నామమున స్తోత్రం. 100 మంది చనిపోతున్నారండి. 100 మంది చనిపోతున్నారు. 1 నిమిషంలో 100 మంది చనిపోతున్నారు. ఏమేన్? 114 మంది పుట్టుచున్నారు 1 నిమిషంలో. 1 నిమిషాన్ని వదిలేస్తాం, 1 నిమిషం చాలా సులువుగా వదిలేస్తాం. ఆ 1 నిమిషంలో 114 మంది పిల్లలు పుట్టుచున్నారు, 100 మంది చనిపోతున్నారు. ఏమేన్? హల్లెలూయా. అలాగే అనేకమైన మ్యారేజెస్, 36 మ్యారేజెస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ 1 మినిట్. 1 నిమిషంలో 36 మ్యారేజెస్ అవి జరుగుతూ ఉన్నాయి. 60,000 సిగరెట్లు కాలుస్తున్నారంటండి 1 నిమిషంలో. 60,000 సిగరెట్లు. అలాగే ఇంకా 6 లక్ష సిగరెట్లు కాల్చేవాళ్ళ కన్నా తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారంటండి. 6,30,000 మంది అంట, 38,000 మంది, 6,30,000 మంది త్రాగుతున్నారు. ఏం తాగుతున్నారండి? మంచినీళ్ళ. మంచినీళ్ళు తాగితే ఈ గొడవ ఎందుకు మనకి? మంచినీళ్ళు తాగకుండా వేరే త్రాగడాన్ని బట్టి ఈ గొడవ. ఏమేన్? నా దగ్గర కొంతమంది వస్తుంటారండి. కొంతమంది వచ్చి నాకు అలాగుంది ఇలాగుంది సార్, నేను మందులు కొనుక్కోవాలి అని డబ్బుల గురించి వస్తుంటారండి. డబ్బుల గురించి వచ్చినప్పుడు మందులు కొనుక్కోవాలంటే డబ్బులు ఆ చీటి మందులు కొనిస్తానంటాను, ఆ చీటి మందులు కొనిస్తానంటాను. అలా కాదండి, నాకు డబ్బులు కావాలంటాడు. అంటే నువ్వు మందులు కాదు, మందు కావాలి నీకు అంటాను నేను. ఆ లూ అన్న అక్షరం తీసే, ఆ ఫ్లోరల్ ఉంటుంది, మందు లూ అనేది ఉంటుంది కదా, అది తీసే. లూ తీసేస్తే నీకు కావాల్సింది అది. ఏమేన్? అలా కాకుండా ప్రియులారా అన్ని వేల మంది తాగుతున్నారు. సోదరు అజ్రా గారు చెప్పిన ప్రకారము నీ దేవుడైన యెహోవా ఏంటండి? కన్నులు. సంవత్సర ఆది అంటే ఇదే, ఈరోజు సంవత్సర ఆది మొదలుకొని అంత వరకు కూడా ఆయన కన్నులు ఈ భూమి మీద ఉన్నాయండి? లేదు, నీ మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి. ఏమేన్? హల్లెలూయా. అందుచేతనే పౌలు భక్తుడు రాస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి కనుక వాటిని పోనీయక వాటిని సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకొనుడి అంటున్నాడు. ఏమేన్? దినములు చెడ్డవి. అసలు ఒక్క దినమన్నా చెడ్డది ఉన్నదండి? ఒక్క దినమన్నా దేవుడు చెడ్డ దినముగా చేశాడా? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. అయితే ఆ పేర్లు మనం పెట్టుకున్నాం, దేవుడు పెట్టలేదు పేర్లు. ఈ వారం పేర్లు కూడా గ్రహాల పేర్లు, అంతేగాని దేవుడు పెట్టిన పేర్లు కాదు. ఈ 6 దినములు కూడా దేవుడు మంచిగా చేశాడు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు దినములు చెడ్డవి అంటున్నాడు. అనగా దినమును ఉపయోగించుకునే సమయాన్ని చూసినట్లయితే అది చెడ్డగా ఉన్నదని పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఏమేన్? హల్లెలూయా. లూకా సువార్తలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు రాజ్యము
సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకున్నట్టుకై సొమ్మిచ్చి దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపం. డబ్బు ఇచ్చాడంటండి. ఆయన వేరే దేశం వెళ్ళిపోయాడు, డబ్బు ఇచ్చాడు. డబ్బు ఇచ్చిన తర్వాత వారు ఎంతెంత సంపాదించారు అనే విషయం తెలుసుకోవడానికి వారిని అందరూ కూడా పిలువనంపించాడు. మొదటివాడు ఎదుటికి వచ్చి, అయ్యా, నీవు ఇచ్చిన డబ్బు వలన 10 డబ్బులు నేను సంపాదించాను. అప్పుడు రాజు అంటున్నాడు, బడా నమ్మకమైన దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక 10 పట్టణాల మీద అధికారివై ఉండమని చెప్పి. రెండో వాడు వచ్చి, అయ్యా, నీవు ఇచ్చిన డబ్బు వలన 5 డబ్బులు సంపాదించాను, నీవును 5 పట్టణాల మీద ఉండుమని చెప్పాడు. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీవు ఇచ్చిన డబ్బు, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవను, విత్తని దాన్ని కోయవాడను కఠినడు గనుక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచునని చెప్పాను. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నువ్వు నన్ను చెడ్డవాడన్నావు కదా, అదే మాట నీకు వర్తిస్తుంది. నీ నోటి మాటను బట్టి నీకు వర్తిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? చీకటి గదిలోకి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాగనే దేవుడు ప్రతి ఒక్కరికి సేమ్ అమౌంట్ ఆఫ్ టైం, ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఏ విధంగా ఇచ్చాడో సేమ్ అమౌంట్ ఆఫ్ టైం దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఎలాగ వినియోగించుకుంటున్నాం? మనమైతే 10 రెట్లు పొందినట్లుగా తెలివి దాన్ని ఉపయోగించాలి. ఆ సమయాన్ని మనం రిడీమ్ చేయాలి. అనగా మనం బ్యాంకులో ఏదైనా డిపాజిట్ చేసామనుకోండి, ఆ డిపాజిట్ రిడీమ్ చేసుకోమంటారు, అనగా దాన్ని తిరిగి పొందుకోవాలంటారు. అదే విధంగా సమయాన్ని తిరిగి పొందుకునే దానిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకసారి కథ చెప్పాను. ఒక చిన్న పిల్లవాడికి తన తల్లి ₹1 ఇచ్చిందంటండి. రూపాయి ఇచ్చి, నువ్వు వెళ్ళి కొనుక్కోరా అబ్బాయి అన్నదంట. కొనుక్కో అంటే ఆ కుర్రవాడు చాలా సమయం ఖర్చు పెట్టి ఆ రూపాయి ఖర్చు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడంట. వాళ్ళ అమ్మ అన్నదంట, నువ్వు ఎందుకు అంత సమయం తీసుకున్నావు, నువ్వు ఎందుకు ఆ సమయం అంతా వేస్ట్ చేసావు అని చెప్పేసి అంటే, ఆ పిల్లవాడు చెప్పిన సమాధానము మనందరూ కూడా ఒక షాకింగ్లా ఉంటుంది. ఏమిటా సమాధానం అంటే, నా దగ్గర ఉన్నది ఒకే ₹1, నా దగ్గర ఉన్నది ఒకే ₹1, కాబట్టి ఆ రూపాయిని నేను చాలా జాగ్రత్తగా నేను ఖర్చు పెట్టుకోవాలి అని ఆ కుర్రాడు చెప్పాడంటండి. అదే విధముగా దేవుడు మనకిచ్చినది ఒకే ఒక లైఫ్ టైం. మరొక లైఫ్ టైం ఉన్నదంటే ఈ టైంలో మనం విచ్చలవిడిగా తిరిగేసి మరొక లైఫ్ టైం గురించి ఎదురు చూసేవారుగా ఉంటాం. అలా కాకుండా దేవుడు మనకిచ్చినది ఒకే ఒక లైఫ్ టైం. నేను మరలా పుట్టినట్లయితే మళ్ళా వచ్చే జన్మలో అని అంటారు కదండి, అదేమీ లేదని బైబిల్ చెప్తుంది. ఇంకా ఎవరో చెప్పవచ్చు, కానీ అదేమీ లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ లైఫ్ టైంలోనే మనము దేవుని గురించి ఏం చేయాలో అది చేయువారిగా ఉండాలి. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. అదే దేవుని అడుగుచున్నాడు. మోషే ఏం అడుగుతున్నాడంటే, కీర్తన గ్రంథంలో అంటాడు, మాకు జ్ఞానము కలుగునట్లుగా దినములు లెక్కించడం మాకు నేర్పుము. ప్రియులారా, నిజముగా నీ జీవితంలో సమయం యొక్క విలువ తెలుసుకున్నట్లయితే, సమయం యొక్క విలువ మనం ఎరిగి ఉన్నట్లయితే అది ఎంతో విలువైనదిగా మనకు కనబడుతుంది. అనేక సమయాల్లో ఆ విలువ మనకు తెలియదు కాబట్టి అలా ఖాళీగా వేస్ట్ చేస్తూ ఉంటాం. కిల్లింగ్ టైం అని మనం చెప్పువారుగా ఉంటాం. కాబట్టి సరి అయిన ప్రణాళిక వేసుకొని సమయం వృధా చేయకుండా మనం మానివేయవచ్చు. ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి దానికి ఈ దినం ఏం చేయాలి, లేవగానే మనం ఏం చేయాలి, ఈ దినం అంతా కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్రణాళిక వేసుకొని మనము ముందుకు సాగువారుగా ఉండాలి. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. ఒక బిజినెస్ ఉన్నదనుకోండి, ఉదయం లేవగానే కళ్ళు నిలుపుకుంటూ వెళ్ళి ఆ గళ్ళపెట్టి దగ్గర కూర్చుండిపోతారా? ఆ రోజు ఏం చేయాలి, ఏ డబ్బులు కొనాలి, ఏ పెట్టుబడి పెట్టాలి, ఏ వస్తువులు కొనాలి, ఇక్కడ ఏముండాలి అనే ప్రణాళిక ఉంటుంది కదా. అదే విధముగా మనం కూడా ఒక టైం బిజినెస్ పీపుల్ లాగే మనం సమయాన్ని షెడ్యూల్ వేసుకొని మనము సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. యేసు ప్రభువారు ఈ లోక జీవితంలో ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన ఎగ్జాంపుల్గా ఆయన ఉన్నాడు. కానా అనే ఊరిలో వివాహం జరిగింది. కానా అనే ఊరిలో వివాహం జరిగినప్పుడు యేసు ప్రభువారు చాలా పెట్టుకొని ఉండలేదు. ఆ వివాహం గురించి ఎదురు చూచాడు. ఆ వివాహం గురించి సమయాన్ని వెచ్చించాడు. కాబట్టి జీసస్ ఎ షెడ్యూల్. ప్రతి దానికి కూడా యేసు ప్రభువారు కూడా ఒక సమయాన్ని కేటాయించాడు. కానాను ఊరిలోనికి వెళ్ళడానికి, వేరే ప్రదేశానికి వెళ్ళడానికి, రోగులను బాగు చేయడానికి, వాక్యం ప్రకటించడానికి, కొండ మీద ప్రసంగం చేయడానికి, ప్రతిదీ కూడా స్కెడ్యూల్గా యేసు ప్రభువారు ఆ విధంగా ప్రకటించాడు. కానీ ఆయన ఏ షెడ్యూల్ లేకుండా ఈ లోకంలో నడవలేదు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా.
డేవిడ్ వికర్సన్ అని ఒక గొప్ప భక్తుడు, న్యూయార్క్ సిటీలో గొప్ప చర్చ్ ఉన్నది, ఇప్పుడు 4 స్క్వేర్ సెంటర్లో గొప్ప చర్చ్ ఉన్నది. ఒకసారి ఆయన సేవ మొదలెట్టే టైంలో టీవీ చూస్తూ ఉన్నాడంటండి. టీవీ చూస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆయన దగ్గరికి వచ్చి, నీ టీవీ చూడడం ఇంపార్టెంట్ అని అడిగినప్పుడు, నాకు ఇంపార్టెంట్ కాదని అప్పటి నుండి టీవీ చూడడం మానేశాడు. ప్రపంచ ప్రసిద్ధికి కన్నా గొప్ప భక్తునిగా పేరు పొందాడు. పరిశుద్ధాత్మకు లోబడ్డాడు, సమయాన్ని వృధా చేయకుండా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అంటే వాయిదా వేయడం అనేది మానివేయాలి. వాయిదా అంటే పోస్ట్పోన్ వాయిదా వేయడం అనేది మనం మానివేయాలి. అయితే ఈ విషయంలో ఇక్కడ ఉన్న మనమందరం, ఇంక్లూడింగ్ పాస్టర్, అందరము కూడా నిందితులమే. మనం అందరం కూడా వాయిదా వేసే సమయంలోనే ఉన్నాం. సమయాన్ని ఇచ్చినట్లయితే బాగానే ఉంటుంది, కానీ ఒక దినము మన మీద మోయలేని భారం. వాయిదా వేసినప్పుడు అది పైలప్ అవుతుంది. అందుగురించి నేను చెప్తుంటాను, ఏ దినముకో ఆ దినమే మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ హృదయం మీద ధూళి గాలి వచ్చి పడి మన హృదయాన్ని పాడు చేస్తున్నది కాబట్టి ఆ హృదయాన్ని కడిగి వేసుకోవాలి. యేసు రక్తంతో మనం కడిగి వేసుకోవాలి. ప్రభువా నీ రక్తంతో నా హృదయాన్ని కడిగివేయని ఏ దినం కా దినమే పడుకొని ముందు మనం ప్రార్థన చేసుకుని పడుకున్నట్లయితే ఆ దినము క్లీన్ అయిపోతుంది. ఆ పాపము నెక్స్ట్ డేకి ఉండదు, ఆ పాపం మరి ఒక దినానికి ఉండదు. అలాగ మనం వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే పాపం పైలప్ అయిపోయి ఒక దినాన్ని భారంగా ఉంటుంది. మోయలేని భారాన్ని మనం వేయువారుగా ఉంటాం. అప్పుడు మనం అంటాం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఈ పని అప్పుడు చేసినట్లయితే అయిపోను అని మనం అంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలో లోతు త్వరపడలేదు. లోతు చెప్పాడు, ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పినప్పుడు లోతు త్వరపడలేదు. హల్లెలూయా. ఎందుచేత త్వరపడలేదండి? పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు, వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఇంకా రాలేదులే, ఇంకా అగ్ని రాలేదులే అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఒకసారి యేసు ప్రభువుని వెంబడించాలని ఒక యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నానంటే వెంబడించంటే నేను మా ఇంటి దగ్గర సెలవు తీసుకుని వచ్చి వెంబడిస్తానంటున్నాడు. సెలవు తీసుకోవడం కూడా సమయం లేదు. వెంబడించాలంటే ఇప్పుడే వెంబడించు. ఇంకొకటి వచ్చి నా తండ్రిని పాతి పెట్టుకున్న తర్వాత, నా తండ్రి చనిపోయిన తర్వాత నేను వచ్చి వెంబడిస్తానంటాడు. మన ఇండియాలో కూడా అంతేనండి. చాలామంది స్త్రీలు మా ఆయన అడ్డుగా ఉన్నాడని భక్తి చేయడానికి, ఆయన చచ్చిపోయిన తర్వాత నేను వచ్చేస్తానండి. ఈవిడ భక్తి చేయడానికి ఆయన చచ్చిపోవాలంట. ఆ విధంగా భక్తి ఉన్నది. ఆమేన్. నా తండ్రిని పాతి పెట్టుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత చాలా టైం పడుతుంది. ఆ టైం అంతా కూడా నేను వేస్ట్ చేసి అప్పుడు వస్తానని యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆ విధముగా కాదు. పౌలు ఫేలిక్స్తో అంటాడు, పౌలు యొక్క మెసేజ్ ఆలకించి ఫేలిక్స్ రాజా అని మాట్లాడుతున్నప్పుడు, నేను ఆకాశం నుండి ఆ వెలుగును చూసినప్పుడు ఆ వెలుగు నేను పడిపోయాను, నాతో మాట్లాడిన వ్యక్తి యేసు అని మాట్లాడుతున్నప్పుడు, ఫేలిక్స్తో మాట్లాడుతున్నప్పుడు ఫేలిక్స్ భయపడిపోయాడు. కానీ ఆయనే దేవుడిని నమ్మకుండా నెక్స్ట్ టైం చూసుకుందారులే అని చెప్పేసి అన్నాడు. ఫేలిక్స్కి దేవుడు దొరకలేదు. కాబట్టి మనము సమయం ఉండగానే యోసేపు జీవితంలో కూడా చూసినప్పుడు చెరసాల్లో ఉన్నాడు యోసేపు. ఎందుకు ఉన్నాడో మనందరికీ తెలుసు. భక్ష్యకారులు చెరసాల్లో ఉన్నారు. వారి కలలు యోసేపు అర్థం చేసుకొని జవాబు చెప్తుండేవాడు. వారికి వచ్చిన కళలన్నిటి కూడా జవాబు చెబుతూ ఉండేవాడు. అయితే నేను మీకు హెల్ప్ చేశాను కదా, మీరు బయటకు వెళ్ళిన తర్వాత నా గురించి చెప్పండి, నన్ను త్వరగా బయటకు తీసుకురావడానికి అని అడిగితే వారు బయటకు వెళ్ళిన తర్వాత అది మర్చిపోయారు. దేవుని చిత్తం మర్చిపోవడం కూడా దేవుని యొక్క చిత్తము. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రాజుగారి కళ యొక్క అర్థము చెప్పే అవకాశము యోసేపుకు దొరికింది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు జ్ఞాపకం రాలేదు ఈ భక్ష్యకారులకు. కాబట్టి ప్రియులారా, మనం చేయవలసింది ఏమిటంటే, దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ జీసస్. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. యేసు ప్రభువుని నమ్ముకొనడానికి, యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇదే రక్షణ దినము. మీరు ఎవరైనా నూతనముగా దేవుని మందిరానికి వచ్చి ఏదో చూడడానికి వచ్చారని మీరు అనుకుంటున్నారో, చూడడానికి వచ్చారని మీరు యేసుని అంగీకరించండి. మీ జీవితం మారిపోతుంది, మీ పరిస్థితులు మారిపోతాయి, పాప జీవితం మారిపోతుంది. పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చేవాడై ఉన్నాడు.
ఎవరైనాను యేసుని అంగీకరించినట్లయితే వాడు నూతన సృష్టిగా మారిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మధ్యాహ్న సమయంలో ప్రభువా, మొదటి ఆరాధనలో నీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి. 366 రోజులు కూడా వారిని దీవెనలతో ఆశీర్వాదాలతో మీరు నింపి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, రాత్రి వాగ్దానపు కార్డులు మేము పొందుకొని ఉన్నాము. ఆ వాగ్దానాలన్నీ కూడా మా జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందవలసింది. అన్ని సమయాల్లో నిన్ను స్తుతించు వారిగా, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, సంతోషకాలంలో, సమాధాన కాలంలో, అన్ని కాలాల్లో నిన్ను స్తుతించు వారిగా మమ్మల్ని చేసి దీవించి మహిమ పొందవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక న్యూన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన వలె కనిపెడుచున్న పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి అందరూ. హల్లెలూయా.